వచ్చేసి ఈడిసి ఎలక్ట్రానిక్స్ డివైస్ అండ్ సర్క్యూట్. ఈడిసి సబ్జెక్ట్లో యూనిట్ 5 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకోకముందు యూనిట్ 5 నేమ్ వచ్చేసి మాస్ఫెట్ స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ మోడల్స్ అనేది 5th యూనిట్ యొక్క నేమ్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ ద స్మాల్ సిగ్నల్ పారామీటర్స్ ఆఫ్ మాస్ఫెట్. మాస్ఫెట్లో ఉన్న స్మాల్ సిగ్నల్ పారామీటర్స్ ఏమంటే ద మెయిన్ స్మాల్ సిగ్నల్ పారామీటర్స్ ఆఫ్ ఏ మాస్ఫెట్ ఆర్ ట్రాన్స్ కండక్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఆ మాస్ఫెట్లో ఉన్న పారామీటర్స్ అనమాట. నెక్స్ట్ బి, వాట్ ఈజ్ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ ఆఫ్ మాస్ఫెట్. మాస్ఫెట్లో స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇన్ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ one assumes that the device is biased at a DC operating point also called as Q point or Q-cent point. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆపరేటింగ్ పాయింట్ అనేది ఒకటి, ఆపరేటింగ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అండ్ దెన్ ఏ స్మాల్ సిగ్నల్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ అంటే ఏంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే దీన్ని ఇలా సూపర్ ఇంపోజ్, ఇలా పూర్తిగా దాన్ని అనేది మిక్స్ అయిపోతే దాన్నే సూపర్ ఇంపోజ్డ్ అంటాం. సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ఏ డీసీ బయాసింగ్ పాయింట్, ఆ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యేదాన్నే స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ ఆఫ్ మాస్ఫెట్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏం లేదు. ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఫార్ములా చూడండి, ఇలా ఉంటుంది. డి డో ఐడి బై డో విజిఎస్. ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏంది, జిఎం అంటే 1/రెసిస్టెన్స్. ట్రాన్స్ కండక్టెన్స్ అంటే 1/రెసిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ ఫార్ములా నుంచి వచ్చింది. ద ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఎ మాస్ఫెట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఇన్ డ్రెయిన్ కరెంట్ విత్ ద రెస్పెక్ట్ టు ద కరస్పాండింగ్ చేంజ్ ఇన్ గేట్ వోల్టేజ్. ఈ గేట్ వోల్టేజ్ అదే డ్రెయిన్ కరెంట్ని రెండు దాని యొక్క రేషియోనే మనము ట్రాన్స్ కండక్టెన్స్ అంటాము. నెక్స్ట్ చూసుకుంటే డ్రా అండ్ ఆల్టర్నేటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ టీ మోడల్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది టీ మోడల్ ఉంటుంది, ఇది కరెంట్, ఇది రెసిస్టెన్స్ 1/GM అంటే రెసిస్టెన్స్ కదా. ఇందాక ఏమని చెప్పిన, జిఎం అంటే ట్రాన్స్ కండక్టెన్స్ అంటే 1/R అని చెప్పినాం కదా. అదే రెసిస్టెన్స్ అయితే ఏమైంది, 1/GM అనేది అవుతుంది. ఇక్కడ అందుకని రెసిస్టెన్స్ ప్లేస్లో 1/GM అని పెట్టాం. యాజ్ యూజువల్ మాస్ఫెట్కి ఏముంటాయి, డ్రెయిన్ ఉంటుంది, అలానే గేట్ ఉంటుంది, అలానే సోర్స్ ఉంటుంది. ఇక్కడ R0 అనేది అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది R0 అనేది ఇక్కడ మనము జాయిన్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తాం, డ్రెయిన్ టు సోర్స్ అనమాట. ఇప్పుడు మాస్ఫెట్ అంటే మీకు క్లియర్గా చెప్తా చూడండి. మాస్ఫెట్ అంటే ఏం లేదు, దాని డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. మాస్ఫెట్ ఇది గేట్, ఇది సోర్స్, ఇది డ్రెయిన్. ఇలా లోపలికి యారో మార్క్ ఉంటే అది వచ్చేసి N ఛానల్, అదే బయటకు ఉంటే P ఛానల్. ఇలా మాస్ఫెట్ అనేది టీ మోడల్ మాస్ఫెట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది టీ మోడల్ మాస్ఫెట్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ స్మాల్ సిగ్నల్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ యొక్క అప్లికేషన్ చూద్దాం. స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు సింప్లిఫై కాంప్లెక్స్ నాన్ లీనియర్ సర్క్యూట్స్, ఫైండ్ ద గెయిన్ ఇంపిడెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే కాంప్లెక్స్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ అనేది సింప్లిఫై చేసేదానికి ఈ స్మాల్ సిగ్నల్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ గెయిన్ కనుక్కునేదానికి, ఇంపిడెన్స్ కనుక్కునేదానికి, ఫ్రీక్వెన్సీ కనుక్కునేదానికి ఈ స్మాల్ సిగ్నల్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ అనేది యూజ్ అవుతుంది. అంతే కాకుండా స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ 5th యూనిట్ మాస్ఫెట్ స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ మోడల్స్. Thank you. Please like and subscribe my channel. Thank you.